ఇరాన్కి చైనా రష్యా స్నేహం ఉంది. ఆ ఇద్దరు కూడా ఆయుధాలు అమ్ముతారు, యుద్ధ విమానాలు అమ్ముతారు. ఇరాన్తో ఇజ్రాయెల్కి ఎప్పుడూ ప్రమాదం ఉంది. అమెరికాని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు. అట్లాగని అమెరికాని కాదని ముందుకెళ్ళలేదు. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఇస్తున్న సాయంతోనే ఇజ్రాయిల్ అనేటటువంటిది ఇరాన్తో పాటుగా ఇరాన్ అనుబంధంగా నడిచేటువంటి పాలస్తీనా, యెమెన్, లెబనాన్లో ఉన్నటువంటి సిరియా, ఇరాక్లో ఉన్నటువంటి హిజ్బుల్లా, హమాసు, అలాగే ఇతర తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ ఫోర్స్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు, హౌతీ తీవ్రవాదులు, వీళ్ళందరినీ కట్టడి చేస్తుంది, కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. మధ్యలో తను దెబ్బతింది. అయితే ఇరాన్ ఆల్రెడీ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇప్పుడు తాజాగా మరింత అప్డేట్ చేసుకుంటోంది. ఏదైతే రష్యన్ RS-28 సామ్రాట్, అట్లాగే చైనీస్ DF-41 న్యూక్లియర్ మిసైల్స్ను కూడా దారిలోనే తుత్తినీయలు చేసే విధంగా దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ని రీమోడలైజ్ చేసుకుంటోంది. ఎందుకంటే వీళ్ళు త్వరలో ఇరాన్కి ఇచ్చి తద్వారా తమ్మే దెబ్బతీస్తారన్నటువంటిది నమ్ముతోంది. ఇజ్రాయెల్ తాజాగా యారో 4 తో అవసరమైతే ఇరానియన్ సిటీస్ బాంబింగ్కి రెడీ అవుతుంది. న్యూక్లియర్ మిసైల్స్ చైనా కానీ రష్యా కానీ ఇస్తే ఒకవేళ 2027 నాటికైనా దాన్ని ధ్వంసం చేయడానికి రెడీ అవుతోంది.